హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జూన్ 27కి కల్కి మూవీ వస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాస్ నేను ప్రభాస్ ఫ్యాన్ని. దాన్ని ఒక్కసారి కాదు 10 సార్లు చూడాలనుకుంటున్నాను. అంత ఫేవరెట్ మూవీ, ఎందుకంటే ప్రభాస్ నా ఫేవరెట్ హీరో. అందుకని చెప్పి నేను చాలా సార్లు చూడాలనుకుంటున్నాను. మరి మీరు ప్రభాస్ గారి ఫ్యాన్? ఎందుకంటే ఆయన హ్యాండ్సమ్గా ఉంటారు, క్యూట్గా ఉంటారు, ఆయన హెల్పింగ్ నేచర్ బాగుంటుంది, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు, అందుకే ఆయన నా ఫ్యాన్ని. అంటే ఇప్పుడు కల్కి మూవీ మరి బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందా? అంటే 2000 కోట్లు వస్తాయి అనుకుంటున్నారా? అవును, వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. మీరు ఎన్నిసార్లు చూస్తారు మరి కల్కి రిలీజ్ అయిన తర్వాత? 10 అబోవే చూస్తాను. 10 అబోనే చూస్తారా? అంటే ప్రభాస్లో నచ్చేది ఏంటి మీకు? యాక్టింగా, హ్యాండ్సమా, ఫైటింగా, ఏదంటే ఎక్కువ ఇష్టం? ఫైటింగ్ ఎక్కువ అంటే ఇష్టం. ఫైటింగ్ ఎక్కువ అంటే ఇష్టమా? ఇప్పుడు ప్రభాస్ గారితో ఒక 1 మినిట్ మాట్లాడడానికి ఛాన్స్ వస్తే ఏమని మాట్లాడతారు మరి? ప్రభాస్ గారికి మాట్లాడాలని అసలు అనిపించదు, కానీ ఫస్ట్ ఫొటోస్ దిగుతాను ఆయనతో, మెమోరీస్ క్రియేట్ చేసుకుంటాను. మెమోరీస్ క్రియేట్ చేసుకుంటారా ఫస్ట్? అంటే సెల్ఫీ తీసుకుంటారా? సెల్ఫీ తీసుకుంటాను. అంటే ప్రభాస్ గారి మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఇష్టం మరి ఎక్కువ? బాహుబలి పార్ట్ 2. బాహుబలియా? అంటే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రభాస్ గారు ఎలాంటి మూవీస్ తీయాలనుకుంటున్నారు? మాక్సిమం అయితే ఫైటింగ్ తీయాలనుకుంటున్నాను, థ్రిల్లింగ్ ఉండాలా. అంటే ఇంకా ప్రభాస్ గారికి మ్యారేజ్ కాలేదు కదా, అంటే ఎలా అనిపిస్తుంది? తొందరగా చేసుకోవాలని అనిపిస్తుందా లేకపోతే చేసుకోవద్దు అనిపిస్తుందా? ఆయన పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. పెళ్లి చేసుకోకపోవడం ఎందుకండి? ఎందుకంటే ఆయన అట్లనే సింగిల్ గానే బాగుంటారు, ఆయన ఫ్యాన్స్ గా మేము మిగిలిపోతాం అంతే. ఆయన ఫ్యాన్స్ మిగిలిపోతారు అంతే. ఒక 1 వర్డ్ లో కల్కి మూవీ గురించి ఏమని చెప్తారు? కల్కి మూవీ అంటే అంతే సూపర్, ఇంకా ఎందుకంటే మా ప్రభాస్ కాబట్టి. కేరా గ్లిమ్స్ అయితే ఒక రేంజ్లో అనిపించినాయి. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఎక్కడ బోర్ కొట్టలే. కుండ బిర్యానీ తిన్నంత అనిపించింది. అందరు చాలా మంది తింటారు కదా, కానీ నేను ఒక్కనే తిన్నట్టు అనిపించింది. అసలు విజువల్స్ అయితే ఆ కొండల మధ్యలో ఉంటుంది, ఆ విజువల్స్ అయితే నెవర్ బిఫోర్. అసలు కత్తి సీన్ కూడా ఇట్లా అన్నప్పుడు రౌండ్ చంద్రకాడ పడుతుంది, ఆ షాట్ కూడా హైలైట్ అన్న. అసలుకి మన ఎన్టీఆర్ డైలాగ్ కూడా, ఈ సముద్రము చేపల కంటే ఎక్కువగా నెత్తుర్ని కత్తుల్ని ఎక్కువ చూసినది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటగా. ఆ డైలాగ్ కూడా వేరే లెవెల్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, లుక్ కానీ అన్నది, ఫైటింగ్ సీన్స్ కూడా ఆ కంటైనర్ కాడ చాలా అసలు ఎక్సలెంట్ అనిపించింది. నాకైతే బోర్ కొట్టలే, మంచి మీల్స్ అసలుకి ఇంకా మామూలు అనిపించలే. సంక్రాంతి ముందర ఇంత మంచి పండుగ వచ్చిందంటే ఫుల్ హ్యాపీగా నేనైతే 10 సార్ల పైన చూసిన. ఇంకా చూడాలి, అసలుకి బోర్ కొట్టట్లేదన్న. చూసినంతసేపు ఇంకా చూద్దామా ఫైటింగ్ ఎలా అనిపించింది అన్న? కత్తితో ఫైటింగ్ మామూలు లేదు, చెప్తున్నా కదా. ఇప్పుడు చంద్రుడు ఉంటాడు, ఇట్లా అన్నప్పుడు ఆ రక్తం ఇట్లా రౌండ్ వస్తుంది, అది మాత్రం హైలైట్ ఉంటుంది, మామూలుగా ఉండదు ఆ సీన్. కానీ కంటైనర్లో విజువల్స్ వండర్స్ అయితే ఎక్సలెంట్ ఉండే అన్న, మామూలుగా లేదు. నాకైతే ఫుల్ పండగ. బ్రో, ఇప్పుడు మన అన్న లుక్ ఎలా అనిపించింది? చెప్తున్నా కదా అన్న, లుక్ మాత్రం చాలా బాగుంది. మొత్తం అయితే అసలుకి రక్తం ఏర్లే పాడుతారంట కదా, ఏర్లే కాదు సముద్రం మొత్తం నిండిపోయింది రక్తం. ఆ యాక్షన్ సీన్స్ కూడా, ఆ ఇంగ్లీష్ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లాస్ట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు బోర్ కొట్టలేదు అన్న. ఇప్పటికైనా చూద్దాం. అసలుకి కొరటాల శివనైనా ఇంత విజువల్స్ ఎందుకు అసలుకి బయట వల్ల ఇన్నాళ్ళు ఎందుకు ఇట్లా దాచిపెట్టినాడు అనిపించింది. ఈ విజువల్స్కి అయితే ఫుల్ పండగ. అంటే ఇప్పుడు ఇది సినిమా చూసినట్టే అనిపిస్తుందని చాలా మంది అంటున్నారు. అంటే 2 నిమిషాల సినిమానే డైరెక్ట్ చూపించాడని, మీకు ఎలా? 1 నిమిషంన్నర ఉంది. నాకు సినిమా కాదు, అంతకు మించి ఉంది, అంతకు మించి ఉంది. అసలుకి ఈ విజువల్స్, ఆ కొండల మధ్య అసలుకి పడవలు వస్తుంటే ఆ విజువల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంత విజువల్స్ ఏంది అసలుకి? అమ్మాయి ఏందరా, ఈ టాలెంట్ మన వాళ్ళు ఈ టాలెంట్ ఎప్పుడో చూపించుంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఎంతో గొప్ప స్థాయికి ఎదుగుతుండే అని అనిపించింది నాకైతే. ఒక్క ముక్కలో దేవరా గ్లిమ్స్ గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తాం అన్న? కుండ బిర్యానీ కాదు, ఆండ బిర్యానీ తిన్నాను. అసలుకి ఇంకా సంక్రాంతికి ముందరనే పండగ, చెప్తున్నా కదా, మామూలు కాదు. ఇంకా ముందరనే వచ్చేసింది ఇంకా పండగ. ఇంకా కాలర్ ఎగిరేసుకొని చెప్తున్నాను.